రమే రమే మనోరమే శాస్త్ర నామ తత్తుల్య శ్రీరామనమో నమస్తే గోవిందాయ నమః. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఎస్, ఇప్పుడు క్వశ్చన్స్ అడగనా నేను? చెప్తావా యోగి? ఓకే. సీతమ్మ తల్లిదే ఊరు? ఏ నగరం? మిథిలా నగరం. ఎస్. రామయ్య తండ్రిది? అయోధ్య. ఎస్, అయోధ్య. కరెక్ట్ కదా. రాముని వాళ్ళ అమ్మ పేరెంట్స్ ఎవరు? దశరథులందరూ, కౌసల్య, సుమిత్ర, కైకేయి. ఎస్. వీళ్ళెంతమంది రాముని వారి అన్నతమ్ములు? నలుగురు. ఎవరెవరు? రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్న. ఎస్, రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్న, నలుగురు కదా. రాముడి వాళ్ళ మమ్మీ మదర్? కౌసల్య. భరతుడికి? కైకేయి. ఇంకా లక్ష్మణ శత్రుఘ్నులకి? సుమిత్ర. ఎస్. నెక్స్ట్ ఎవరు? ఈమె అమ్మవారు సీతమ్మ తల్లి ఎవరి కుమార్తె? జనక మహారాజు. ఎక్కడ దొరికింది ఆమె జనక మహారాజుకి? పొలంలో దొరికింది. ఓకేనా. నెక్స్ట్ వాళ్ళు ఎంతమంది అమ్మవారు? వాళ్ళ నలుగురు. వీళ్ళ నలుగురిని పెళ్లి చేసుకున్నారు కదా. ఎస్, రామాయణం. ఎస్, ఓకే. నెక్స్ట్ అమ్మవారిని ఎత్తుకెళ్ళింది ఎవరు? రావణాసురుడు కదా. ఎస్, రావణాసురుడిని చంపడానికి అమ్మవారిని తీసుకురావడానికి ఎవరెవరు హెల్ప్ చేశారు? హనుమంతుడు, సుగ్రీవుడు, ఇంకా వానర సైన్యం అంతా కూడా హెల్ప్ చేసింది కదా. శ్రీలంక అక్కడ వెళ్ళి అమ్మవారిని తీసుకొచ్చారు, రావణాసురుని చంపేసి కదా. ఎక్కడికి వెళ్ళినప్పుడు తీసుకెళ్ళిపోయాడు రావణాసురుడు? వనవాసానికి వెళ్ళినప్పుడు ఆ లైన్ ఏమంటారు? ఆ గీతని లక్ష్మణ రేఖ. ఎస్, లక్ష్మణ రేఖ. ఎవరు? వాళ్ళ చెల్లి కదా. రావణాసుని చెల్లెల పేరేమి? శూర్పణఖకి లక్ష్మణుడు ఏం చేశారు? ముక్కు కోసి పంపించేస్తాం అనమాట. ఓకేనా. ఇదంతా కూడా ఏమని పిలుస్తాం మనం? శ్రీమద్ రామాయణం అని పిలుస్తాం అనమాట. ఓకే. మళ్ళీ రామునికి సీతమ్మ తల్లికి ఎంతమంది పిల్లలు? ఎవరెవరు? లవకుశ కదా. ఓకే. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఓకే.